ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ సీతారాములకు పుష్పయాగ మహోత్సవం. తిరుపతిలో కోదండరాముడికి సుమ నీరాజనం. అహోబిలంలో ఘనంగా నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు. శ్రీ జ్వాలా నరసింహస్వామి వారికి సూర్యప్రభ వాహనం. నారాయణవనంలో శ్రీ అగస్తీశ్వర స్వామి వార్షికోత్సవాలు. హంస వాహనంపై ఆది దంపతుల అభయ ప్రదానం. గోవిందనామాలతో పరవశించిన అప్పలాయగుంట క్షేత్రం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఊంజల సేవ, తిరుచి ఉత్సవం. సుగంధభరిత పుష్పయాగ మహోత్సవంతో శ్రీ సీతారాముల అద్భుత దర్శనంతో తిరునగిరి వాసులు పరవశించారు. సుగుణాల రాసి సీతమ్మ తల్లి, అందాల రామయ్య తండ్రికి ఆగమోక్తంగా సాగిన విరుల అభిషేకం భక్తకోటిని మురిపించింది. అనంతరం జరిగిన తిరుచి సేవలో జానకీరాములు భక్తుల కర్పూర నీరాజనాలు అందుకుని మెండైన దీవెనలను వారిపై కురిపించారు. జాంబవంతుడు ప్రతిష్ఠించిన దివ్యాలయంగా, జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించిన పురాతన క్షేత్రంగా తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం విఖ్యాతి చెందింది. తిరుపతిలో మహిమాన్విత పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నవనవోన్మేషంగా నిర్వహించింది. ఈ బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఈ సందర్భంగా శనివారం ఆలయంలో సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి ప్రత్యేకంగా కొలువుదీర్చారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు, అర్చకులు, భక్తులు ముందుగా పుష్పాలతో ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. ఆపై సీతారామ లక్ష్మణులకు ఆగమోక్త కైంకర్యాలతో షోడశోపచారాలను పూర్తి చేశారు. తులసి, తామర, బిల్వం, గన్నేరు, మరువం వంటి పత్రాలను, అలాగే చామంతి, గన్నేరు, సంపంగి, మల్లెలు, మొగలి రేకులు, కలువలు వంటి సుగంధ భరిత పుష్పాలను ధాన్యరాశిపై ఉంచి పుష్పదేవతల ఆవాహనతో పంచోపచారాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం కంకణ భట్టర్, ఋత్విక్కులు చతుర్వేద పారాయణం జరుగుతుండగా అష్టాక్షరి, ద్వాదశాక్షరి మంత్రాలను జపిస్తుండగా సీతారాములకు పుష్పయాగాన్ని వైభవంగా నిర్వహించారు. స్వస్తి సూక్తంతో విశేష తలిగ నివేదనను సమర్పించి కుంభహారతి, నక్షత్రహారతులు అందజేశారు. పూజలందరూ చేసేదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము, గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన
పొదిగి పూజించిన ఇక పుష్పయాగ మహోత్సవంలో భాగంగా శనివారం సాయంత్రం వేళ తిరుచి సేవ మంగళకరంగా జరిగింది. అర్చకులు సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను సకల ఆభరణాలు పుష్పాలతో నయనానందకరంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో ఊరేగించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం నారసింహస్వామి వారి ఆలయంలో నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎగువ అహోబిలంలోని చెంచులక్ష్మి సమేత శ్రీ జ్వాలా నరసింహస్వామి వారి దివ్య ప్రాంగణంలో స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ వైభూపేతంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణుడి సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చిన అర్చకులు పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల దైవనామస్మరణల నడుమ అహోబిలం క్షేత్ర వీధులలో శ్రీ జ్వాలా నృసింహుని సూర్యప్రభ వాహన సేవ వైభూపేతంగా జరిగింది. నరసింహావతార కథా పరమానంద సుధా నరసింహావతార కథా పరమానంద సుధా ఇలలో ధర్మము నిలుపగ హరి దశ రూపములను దాల్చె కదా. తిరుపతిలోని అలిపిరి గోవింద నామస్మరణలతో మారుమోగింది. వారాంతపు రోజులు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తిరుపతిలోని పాదాల మండపంలో భక్తులు టెంకాయలు కొట్టి హారతులు సమర్పించారు. అనంతరం గోవింద నామస్మరణలు చేస్తూ అలిపిరిలోని మెట్ల మార్గంలో తిరుమలకు పయనమయ్యారు. ఈ సందర్భంగా మెట్టుకు పసుపు కుంకుమ బొట్లను పెట్టి కర్పూరం వెలిగించి గోవింద నామస్మరణలు చేస్తూ భక్తులు ఎంతో భక్తితో తన్మయత్వంతో తిరుమల యాత్ర కొనసాగించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. తిరుపతి జిల్లా నారాయణవనంకు సమీపంలోని సముదాయం గ్రామంలో శ్రీ అగస్తీశ్వర స్వామి వారి వార్షికోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. నారాయణవనం క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంకు అనుబంధంగా సముదాయం గ్రామంలో వేంచేసిన మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి వారి ఆలయంలో మే 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు 10 రోజుల పాటు వార్షికోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆది దంపతులకు హంసవాహన సేవ కనువిందుగా జరిగింది. ముందుగా అర్చకులు సంప్రదాయబద్ధంగా యాగశాల కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను సర్వాభరణ భూషితంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై ఆలయ వీధులలో స్వామి అమ్మవార్ల హంసవాహన సేవ శోభాయమానంగా జరిగింది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమ శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమ శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ. కడప జిల్లాలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి తిరువీధి సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో అర్చకులు పునర్వసు నక్షత్రోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక ఆరాధనలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాల నడుమ దేవుని కడప ఆలయ వీధులలో స్వామి అమ్మవార్ల తిరుచి ఉత్సవం వైభవంగా సాగింది. శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు ఆదివారం 1,50,00,000 రూపాయలు విరాళంగా అందింది. ఈ మేరకు తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు బెంగళూరుకు చెందిన సుయూబ్ వెంచర్స్ ఎల్ఎల్పీ కంపెనీ చైర్మన్ యతీష్ సూరినేని ₹1,00,00,000 చెక్కును అందజేశారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంట గ్రామంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఊంజల సేవ మనోహరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వారపు సేవల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం అప్పలాయగుంట క్షేత్ర వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ ఘనంగా జరిగింది. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో స్థానికులకు ఉచిత సర్వదర్శనం టోకెన్లను ఆదివారం జారీ చేస్తున్నారు. ప్రతి నెల మొదటి ఆదివారం స్థానికుల భక్తులకు దర్శన టోకెన్లను జారీ చేసి తొలి మంగళవారం వీరికి తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే. తిరుమల, తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట ప్రాంతాలకు చెందిన స్థానికులు తమ ఆధార్ కార్డులను చూపించి దర్శన టోకెన్లు పొందారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్లలో తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వంగ సుందరంగా సిద్ధమైంది. ఈ నెల 5వ తేదీ నుండి ప్రారంభం కానున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాయలపేటకు చెందిన కొందరు భక్తులు గొడుగులు, పరదాలను విరాళంగా సమర్పించారు. రాయలపేటకు చెందిన మణికంఠరాజు, పురుషోత్తం రెడ్డి, విశ్వనాథులు కుటుంబ సభ్యులతో కలిసి కోలాటాలు, డప్పు వాయిద్యాలు, జానపద నృత్య రూపకాలతో సందడి చేస్తూ ఊరేగింపుగా గొడుగులు, పరదాలను తీసుకొచ్చి శ్రీ కోనేటిరాయ స్వామివారి సన్నిధిలో టీటీడీ అధికారులు అర్చకులకు అందజేశారు.
మంత్రాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తి సౌగంధాలతో మెరిసింది. వైశాఖ మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక కైంకర్యాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా సంకల్ప పూజలతో శ్రీ వెంకటేశ్వరుడికి షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కోనసీమ జిల్లా మురుమళ్లలోని శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని భద్రకాళి వీరేశ్వరులకు స్నపనాభిషేకం వేదోక్తంగా జరిగింది. అనంతరం శాస్త్రోక్తంగా యాగశాల కార్యక్రమాలను పూర్తి చేశారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి చంద్రప్రభపై వేంచేపు చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజాధికాలను పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ వీధులలో ఆది దంపతుల చంద్రప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శనీశ్వరునికి మంగళాభిషేకాలు జరిగాయి. గ్రహదోషాల పరిహారార్థం శివాలయంలోని శనీశ్వరుడి ఆరాధన సర్వశుభదాయకం. ఈ సందర్భంగా కాళహస్తిలోని శనీశ్వర స్వామివారి సన్నిధిలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర పూజలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం మహాసంకల్పపూర్వకంగా భక్తుల సమక్షంలో శనీశ్వరునికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో సంప్రదాయ శోభితంగా అభిషేక క్రతువును నిర్వహించారు. ఆపై పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైశాఖ మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పుష్పార్చన సేవ నేత్రపర్వంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు సహస్రనామార్చన నిర్వహిస్తూ పుష్పార్చన జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలోని సిద్ధవటంలో కొలువైన శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని మూలమూర్తులకు అర్చకులు సంప్రదాయబద్ధంగా విశేష ఆరాధనలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి గరుడోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో గరుత్మంతునిపై ఆసీనులను గావించి హారతి నీరాజనాలు అందజేశారు.
అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు మేళతాళాల నడుమ స్వామివారి గరుడ సేవ చూడ చక్కగా జరిగింది. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ అళగనాథ స్వామివారి ఆలయంలో భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అళగనాథ స్వామివారిని విశేష అలంకార శోభితంగా పల్లకీపై వేంచేపు చేశారు. స్వామివారికి అభిముఖంగా రామానుజుల వారిని వేరొక పల్లకీపై ఆసనులను గావించి పూజాధికారులను పూర్తి చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు రామానుజుల వారికి పల్లకీ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమి వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమి వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే. ముంచిన నారాయణ మూర్తులే జగమెల్ల ముంచిన నారాయణ మూర్తులే జగమెల్ల అంచిత నామములే ఈ అక్షరాలెల్ల ముంచిన నారాయణ. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవింద నామామృతంతో పరవశించింది. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా గర్భాలయంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి దివ్యమంగళమూర్తిని చందన శోభితంగా అలంకరించి సహస్ర నామార్చన, పుష్పార్చన, తులసీ దళార్చనలతో సేవించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని అర్చనాది కైంకర్యాలలో పాల్గొని చందన శోభితులైన స్వామివారి ముగ్ధ మనోహర దివ్య రూపాన్ని కనులారా దర్శించుకుని తరించారు. సీతారాముల కళ్యాణోత్సవంతో భక్తులు పులకాంకితులయ్యారు. కృష్ణా జిల్లా కేంద్రంలో నెలవైన శ్రీ విజయ కోదండరామస్వామివారి ఆలయం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో సీతా సమేత శ్రీ విజయ కోదండరామస్వామివారికి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా అర్చకులు సీతాలక్ష్మణ సహితంగా శ్రీ విజయ కోదండరాముని ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కళ్యాణ వేదికపై ఆసీనులను చేసిన అనంతరం వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తుల శ్రీరామనామస్మరణలతో రమణీయంగా జానకీరాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర హారతలు సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. అమ్మవారి సన్నిధిలో వైశాఖ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి నిత్య పూజలను పూర్తి చేసిన అనంతరం ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం మహిళలు ఆలయ ప్రాంగణంలో సామూహికంగా కుంకుమార్చనలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని ఆరాధించి ఆశీస్సులు అందుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 84,113 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,868 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,12,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.